ఉపాధ్యక్షురాలు అయితే మనతో ఉన్నారు శారదాదేవి గారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ప్లస్ అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించి ఒక మేనియా ఫీవర్ అయితే నడుస్తుంది. సో స్థానికంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా టీడీపీ వర్సెస్ వైసీపీ అనే విధంగా ఇటు కూటమి ఒకవైపు అటు వైసీపీ ఒకవైపు మొత్తం ఎలక్షన్లకు సంబంధించి అంటే ఒక మార్చ్ ఇది ఒక సమ్మర్లో కూడా బీభత్సంగా ఏదైతే సమ్మర్ ఎండలు ఏ విధంగా కొడుతున్నాయో వీరి మధ్యలో విమర్శనాస్త్రాలు కూడా ఆ విధంగా జరుగుతున్నాయి. సో ఎలక్షన్లకు సంబంధించి స్థానికంగా గత ఏదైతే 4.5 సంవత్సరాల నుంచి ఏదైతే పార్టీ రూల్ చేసిందో వైసీపీ పార్టీ అధికారాన్ని మళ్ళీ నిలబెట్టుకోవడానికి ఆ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఇటు కూటమి అయితే రెండింటి మధ్యలో ఒక తీవ్రమైన పోటీ అయితే నెలకొన్నది. మరి స్థానికంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటిదని చెప్పేసి స్థానికంగా శారదాదేవి మేడం గారు అయితే ఉన్నారు. సో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నారా? బాగున్నాను. సో ఎలక్షన్లకు సంబంధించి స్థానికంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో గత 4.5 సంవత్సరాల నుంచి సమస్యలన్నీ సమసిపోయినాయి అనుకోవచ్చా, లేక ఎట్లా ఉన్న సమస్య 2019తో జరిగిన అభివృద్ధి అదే అభివృద్ధి ఉందని అనుకోవచ్చా? 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి శూన్యం అండి. అంతకుముందు జరిగిన అభివృద్ధి తప్ప ఈ కాలంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదు. ఏ గ్రామం వెళ్ళినా నియోజకవర్గం మొత్తంలో ఎక్కడ తిరిగినా కూడా శూన్యము. గతంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలైనా, రోడ్లైనా, అట్లాగే శ్మశానాల నిర్మాణమైనా, వ్యక్తిగత మరుగుదొడ్లైనా ప్రతి ఒక్కటి గత ప్రభుత్వ కాలంలో జరిగిన అభివృద్ధి మన కళ్ళకు కనపడుతోంది తప్ప ఇప్పుడు జరిగినటువంటి అభివృద్ధి ఇది జరిగిందని చెప్పుకోవటానికి ఎక్కడ ఏది లేదండి. అందుకని అభివృద్ధి జరిగిందని అసలు చెప్పలేం. ఉన్న పరిస్థితి అయితే అది. ఏదైతే గ్రామ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి అవినీతి, లంచాలు ఇలాంటివి ఏవీ లేకుండా ప్రతి సంక్షేమ పథకం డైరెక్ట్గా ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన అంటని చెప్తున్నాడు మేడం. స్థానికంగా మరి గ్రామ వాలంటీర్లకు సంబంధించి కూడా ఒక విమర్శలు జరుగుతున్నది. వాళ్ళు వైసీపీ కార్యకర్తలు అని చెప్పేసి వాళ్ళే కావాలని రిజైన్ చేపిస్తున్నారని చెప్పేసి మరి ఏంటిది వాస్తవంగా స్థానిక పరిస్థితులు ఏంటి? నిజంగా గ్రామ వాలంటీర్లు వైసీపీకి కోవట్లుగా వర్క్ చేస్తున్నారా? ఉందండి. అది గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిందే ఒక రకంగా వాళ్ళకు ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకోవటం కోసం తీసుకొచ్చిన వ్యవస్థ అది. ఎందుకనంటే ఒక 50 మంది కుటుంబాలకు ఒక పర్సన్ అని చెప్పేసి అని అన్నప్పుడు ఆ కుటుంబాలకు సంబంధించి మొత్తం సమాచారం వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు అసలు ఏ పార్టీ, ఎటువంటి కుటుంబాలు, ఎటువైపు ఉన్నారు పొలిటికల్గా అనేటటువంటిది అర్థమవుతూ ఉంటుంది. అదోటను ఈ పథకాలున్న పెన్షన్ అయినా ఏదైనా తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నప్పుడు డైరెక్ట్ ఆ కుటుంబానికి ఆ వాలంటీర్కి మధ్య కొంత రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ ఉన్నప్పుడు వాలంటీర్ ప్రభావం ఆ కుటుంబాల మీద ఉండటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే వాలంటీర్ వ్యవస్థని ఇప్పుడున్నటువంటి పాలకులు వాళ్ళ స్వార్థం కోసం తీసుకొచ్చినటువంటి వ్యవస్థ తప్ప ప్రజల ప్రయోజనం కోసం తీసుకొచ్చారనేటటువంటిది అసలు చెప్పలేమండి. ఎందుకనంటే అంతకుముందు జన్మభూమి కమిటీలు ఉన్నాయి. జన్మభూమి కమిటీలకి ఏమీ ఇటువంటి వేతనాలు కూడా ఇచ్చింది లేదు. అటువంటి కమిటీలనే అవినీతి చేస్తున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శ చేసిన పార్టీ వైసీపీ పార్టీ. వాటి మీద దుమ్మెత్తిపోసి నానా గందరగోళం చేసి జన్మభూమి కమిటీలని చంద్రబాబే ఆనాడు రద్దు చేసుకున్నాడు. ఈ ప్రచారానికి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పేసి. కానీ అదే జగన్మోహన్ రెడ్డి జన్మభూమి కమిటీ స్థానంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు. ఆ వాలంటీర్ వ్యవస్థని తన సొంత సైన్యంలాగా వాడుకుంటున్నాడు అనేటటువంటిది మాత్రం వాస్తవం అండి అది. అందుకని ఏంటంటే ఓటరికి ప్రభుత్వానికి మధ్య ఈ వాలంటీర్ వ్యవస్థ అనేటటువంటిది ఒక అనుసంధానమైనటువంటిది. ఇది ఒక రకంగా పీకే టీంలో వ్యూహంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ తప్ప వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు మేలు చేసేటటువంటి క్రమంలో వచ్చినటువంటి వ్యవస్థ మాత్రం కాదు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థే ఉంది. చదువుకున్నటువంటి వాళ్ళు 5,000కే వర్క్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళు ఒక్క సందర్భంలో శాలరీ పెంచమని చెప్పేసి అడిగితే ఇదే వైసీపీ ప్రభుత్వం ఏం చెప్పింది? మీరు సేవకులు, మీరు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు, అందుకని మీకు శాలరీ పెంచాల్సిన అవసరం లేదు అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వమే మా వైసీపీ వాలంటీర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా వైసీపీ కార్యకర్త అని చెప్పేసి ముఖ్యమంత్రితో సహా గంటాపదంగా చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు వేరే సేవా దృక్పథంతో వచ్చి వాలంటీర్లు పనిచేస్తున్నారని చెప్పేసి ఎలా అనుకోగలమండి మనం?
ఒకవేళ కూటమి వస్తే 10,000 ఇస్తామని చెప్పేసి మీరు కూడా చెప్పడం జరిగింది కదా మేడం. చెప్పటం జరిగింది. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేటటువంటిది ప్రజల దగ్గరికి వెళుతోంది. ప్రజల దగ్గరికి వెళుతూ ఉన్నప్పుడు ప్రజలకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా పనిచేసేటటువంటి క్రమంలో వాళ్ళని అవసరమైతే వాడుకుందామని ప్రభుత్వం ఆలోచిస్తూ ఏం చెప్తుంది వాళ్ళకి, మేము ఉన్న వాలంటీర్ వ్యవస్థని ధ్వంసం చెయ్యం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది, కానీ వాళ్ళ విద్యకు తగ్గ ఉపాధి కలిగేటటువంటి విధంగా ప్రయత్నం చేస్తాను తప్ప ఇప్పుడు ఎంఏలు చదువుకున్న వాళ్ళు కూడా వాలంటీర్లుగా ఉండాలి అని చెప్పేసానంటే అది ఒక రకమైనటువంటి సంకుచిత దృక్పథం అండి. ఆ స్థాయి చదువుకున్నటువంటి వాళ్ళు 5,000తోటి ఒక గ్రామానికి పరిమితం అయిపోయి వాళ్ళ ఉపాధిని పెంచుకోకుండా ఉండాలని ఆలోచిస్తే ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కదండి అది. అందుకని వీళ్ళు చెప్తున్నటువంటిది ఏంటి, వాళ్ళలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను బయటికి తీసి ఇంకా ఉన్నతమైనటువంటి ఉద్యోగాల వైపు వెళ్ళే విధంగా అవసరమైతే 50,000 రూపాయలైనా సంపాదించుకునేటటువంటి స్కిల్స్ వాళ్ళల్లో డెవలప్ చేసి వాళ్ళని ఆ రకంగా అభివృద్ధి వైపు నడపడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు తప్ప ఈ వాలంటీర్ వ్యవస్థ ఇట్లాగే ఉంచుతాం మిమ్మల్ని ఈ ప్రజలకి వీళ్ళకి మధ్యనే దాంతో కాదండి. చదువుకున్నటువంటి వాళ్ళు అందుట్లో అర్హత కలిగినటువంటి వాళ్ళని అందరినీ ఉన్నత స్థానానికి తీసుకొని వెళ్తాను, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ను గుర్తిస్తాను అని చెప్పేటటువంటి మాటలకి మీరు అట్లాగే ఉండండి, 5,000తోటి జీతాలు తీసుకుంటూ మీరు వాళ్ళకి సేవలు చేస్తూ ఉండండి అని చెప్పేసానంటే 5,000 తీసుకొని పనిచేసేటటువంటి వాలంటీరు ఏ రకమైనటువంటి స్వార్థానికి ప్రలోభాలకు గురి కాకుండా ఉంటాడో చెప్పండి. వాళ్ళకి పింఛన్ ఇవ్వాలి, లేకపోతే వేరే సంక్షేమ కార్యక్రమాలను వాళ్ళకి అందించాలి అని చెప్పేసానంటే అందరి దగ్గర వినపడుతున్నటువంటి మాట ఇదొకటి, వాలంటీర్లను కూడా సంతృప్తి పరచాల్సి వస్తుంది అని చెప్పేసని. వాళ్ళకి తగిన వేతనం ఉంటే వాళ్ళ రకమైనటువంటి ప్రయత్నం చేయరు కదా. అందుకనే ముందు మినిమంగా తగిన వేతనం ఇచ్చి ఆ వేతనం కాకుండా వాళ్ళని ఒక ఉన్నతమైనటువంటి మార్గంలో మీకు ఉపాధిని చూపిస్తామని చెప్తున్నటువంటిది తప్పెట్లవుతుందండి, కాదు కదా అది. సో అదేవిధంగా అక్కడ అధికార పార్టీ అంటే 4.5 సంవత్సరాల నుంచి పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఈ ఎలక్షన్లలో డబ్బులు ఏరులై పారే అవకాశం అయితే మెండుగా ఉన్నది. అధికార పార్టీని ఢీకొట్టడం అంటే అంత సులువైన విషయం కూడా కాదు, కానీ పక్క కూటమి అధికారంలోకి వస్తుందని అంటున్నారు. ఎట్లా సాధ్యం మేడం అది? ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిధులను బారించడానికి, మద్యం బారించడానికి ఎటువంటి ఆటంకం ఉండదు. ఎందుకు అని చెప్పేసానంటే ఇప్పటికే ఈ 4.5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అవినీతి పై స్థాయిలో కానివ్వండి, కింద స్థాయిలో కానివ్వండి, ఎవరి స్థాయిలో వాళ్ళకు తగ్గట్టుగా అవినీతికి పాల్పడ్డారు. ఇది నిజం. ఈ జరిగినటువంటి అవినీతి సొమ్ముని మళ్ళీ అధికారంలోకి రావటానికి వాడుకోకుండా ఎలా ఉంటారు, ఖచ్చితంగా వాడతారు, ఏరులై పారుతుంది డబ్బులు కూడా. ఇటువంటి ఈ పరిస్థితుల్ని ఎదుర్కొని కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పటానికి ఒక బలమైనటువంటి కారణం ఏమిటి అని చెప్పేసానంటే ఓటర్లేనండి. ఓటర్లే ఆ బలమైనటువంటి కారణం. ఎందుకు అని చెప్పేసానంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఇచ్చేటటువంటి అరకొర సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల దరిద్రం తీరదు. అది ఎంత మాటలు చెప్పినా కూడా అది ఆచరణలో సాధ్యం కాదండి. పేదవాడుగానే ఉండిపోతాడు. ఇప్పుడు సమాజం అభివృద్ధి కావాలి అని అంటే పేదరికంలో నుంచి బయటకు వస్తేనే కదా అది సాధ్యమయ్యేది. ఆ పేదరికాన్ని పేదరికంగానే కొనసాగిస్తూ తాత్కాలిక ఉపశమనంగా నేను పింఛన్ ఇస్తున్నానంటే పింఛన్ 3,000 ఇస్తున్నానని చెప్పాను అంటున్నాడు. అంతకుముందు ప్రభుత్వమే 200ని 1000 చేసింది, 1000ని 2,000 చేసింది. ఆ 2,000 పెన్షన్ని 3,000 చేయటానికి నీకు 5 సంవత్సరాల కాలం పట్టింది. ఒకేసారి పెంచలేనంత ఆర్థిక దౌర్భాగ్యం ఉందనేది అర్థమవుతుంది కదా రాష్ట్రానికి. ఇప్పుడు ఈ సంవత్సరంలో లాస్ట్ దాంట్లో ఇచ్చినటువంటి పెన్షన్ 3,000. ఈ పెన్షన్ ఈయన కొత్తగా ఇస్తున్నటువంటిది ఏమీ లేదు, గత ప్రభుత్వంలో ఉన్నదాన్నే ఇంకా కొంచెం పెంచాడు. అందువల్ల ఈయన కొత్తగా చేసి దీనివల్ల నేనేదో సంక్షేమం చేశాను అని చెప్పేసి అనుకున్నా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. ఇప్పుడు మాయమాటలు అనేది ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, పదే మోసపోరండి ప్రజలు కూడా. వాళ్ళు ఆలోచిస్తారు. ఒక పెన్షను లేకపోతే ఒక ఆసరా అని చెప్పేసి అంటే నువ్వు వాళ్ళ ఆసరా అంటున్నావు. ఆ రోజు పసుపు కుంకం కింద మా ఆడబడుచులకి డబ్బులు ఇచ్చారు. ప్రతి ఒక్క గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క మహిళకి ఆ రోజు సక్రమంగా అందిని. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, పల్లెటూళ్ళల్లో ఇవాళ
అనుకోకుండా చనిపోయినా, ప్రమాదవశాత్తు చనిపోయినా, సహజంగా చనిపోయినానండి. మేము అప్పుడు గ్రామాల్లో తిరుగుతూ ఉండేవాళ్ళం కదా ఈ అమరావతి రైతు ఉద్యమం ద్వారా. చనిపోయినటువంటి ఆ కుటుంబానికి సంబంధించండి ఆ గ్రామ విఆర్ఓలు కానీ ఎవరైనా వెంటనే వచ్చి వివరాలన్నీ తీసుకున్నది సహజ మరణమా, అకస్మాత్తుగా జరిగింది అనేటటువంటి తీసుకునండి వెంటనే మట్టి ఖర్చులకి 10,000 ఇచ్చేవాళ్ళు. మళ్ళీ దినం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఆ మరణం ప్రకారం రావాల్సిన సహజ మరణం అయితే 2 లక్షలు, ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షలు దినం రోజుకు మళ్ళీ చెక్కు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేవాళ్ళండి కుటుంబాలు. మేము చాలా కుటుంబాలు చూసాం. అదా ఒక ఇంటి పెద్ద అనుకోకుండా చనిపోతే ఆ రకమైనటువంటి సహాయం ఆ కుటుంబానికి అందితే అది ఎంత ఉపయోగకరమో ఆలోచించండి. అది చంద్రన్న బీమా కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. అటువంటిది ఇవాళ అసలు ఎక్కడా అమలు జరగటం లేదు. జనం ఆలోచించరా? ఇవాళ అన్ని నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. ఎవరైనా ఏదైనా చేసుకోవాలన్నా కూడా అంతంత మాత్రంగా చేసుకొని తినేటటువంటి పరిస్థితి. అంతకుముందు ఏముంది? అన్నా క్యాంటీన్ ఉంది. అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకు భోజనాలు పెట్టారండి. 5 రూపాయల భోజనాలకు కూడా మంచి శుచి శుభ్రతతో కూడినటువంటి భోజనాన్ని వాళ్ళు తినే ప్రదేశాన్ని కూడా శుభ్రంగా ఉంచి పెట్టారండి. ఈ రకమైనటువంటి చాలామంది బేల్దార్ మేస్త్రులు కూడానండి పని చేస్తూ ఆ లంచ్ టయానికి టక్కున అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళిపోయి భోజనం చేసి వచ్చి మళ్ళీ పనిలో పాల్గొనేవాళ్ళు. 5 రూపాయలతో సింపుల్గా రోజు మొత్తం మీద ఈ పెన్షన్ వచ్చేటటువంటి ముసలి వాళ్ళకు కూడా, వృద్ధులు కూడా అండి ఆ టయానికి గబక్కన వాళ్ళకి అందుబాటులో ఉంటే అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ వచ్చినటువంటి ఆ పెన్షన్ని వాళ్ళ మందులకి వాటికి వాడుకోవటానికి, పిల్లలకి ఏదన్నా అవసరమైతే ఇవ్వటానికి ఉపయోగించుకొని అలా ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితానికి ఉపయోగపడింది అన్నా క్యాంటీన్ అనేటటువంటిది. అటువంటి అన్నా క్యాంటీన్ ఏం నేరం చేసిందండి మూసేయటానికి? అటువంటి అన్నా క్యాంటీన్ మూసేసి, లేదు నీకు నీ తండ్రి పేరు అభిమానం అయినప్పుడు తండ్రి పేరు పెట్టుకో, కాదని ఎవరు అనలేదు కదా. అసలు ఆ భవనాలనే పాడుపెట్టేసి వాటిని మూసేసి ఇవాళ ఎవరికి ఆ రకమైనటువంటి సౌకర్యం లేకుండా చేసినప్పుడు ఆలోచించరండి ప్రజలు. ఎందుకంటే పాలనకి మధ్య ఉండే వ్యత్యాసాలని ఓటర్లు గమనంలోకి తీసుకుంటారండి. ఆ గమనంలో తీసుకున్నటువంటి దాన్ని ఏ పార్టీ అయినా సరే ఆ ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని క్యాష్ చేసుకోగలిగితే ధనమైనా మద్యమైనా ఎంతైనా ఏర్లైనా పారనివ్వండి, ఓటర్ తన నిర్ణయం తను తీసుకుంటాడు. తను ఏం చేయాలనుకున్నాడో అదే చేస్తాడు. అలానే సంక్షేమం ఒక్కదానితోటే మనుషుల జీవితం వెళ్ళిపోదనేది ఒకటి వాస్తవం అండి. ఆ వాస్తవాన్ని మర్చిపోయి ఆ సంక్షేమం కోసం అప్పులు చేసి అప్పుల పేరుతోటి నేను జనాన్ని బాగు చేస్తున్నాను, నేను బటన్ నొక్కుతున్నాను అని చెప్పేసానంటే అది పాలన అవ్వదు కదండి. ఊళ్ళల్లో సమస్యలు ఉంటాయి, కాలువ సమస్యలు ఉంటాయి, సైడ్ కాలువలు కావాలి, రోడ్లు కావాలి, అన్ని వర్గాల వాళ్ళకి రకరకాల సమస్యలు ఉంటాయి. ముస్లిమ్స్కి షాదీఖానాలు కావాలి, లేదు మనిషి చనిపోతే ప్రశాంతంగా తీసుకుపోయి పారేయటానికి శ్మశానాలు కావాలి, ఒక మనిషి ఉండటానికి పక్కా ఇళ్ళు కావాలి. కట్టించిన పక్కా ఇళ్ళు టిట్కో ఇళ్ళే పంచడానికి నీకు ప్రాణం ఒప్పక ఇచ్చిన సెంటు స్థలాలు కూడా ఎక్కడండి ఇచ్చింది? ఆ సెంటు స్థలాలు ఇచ్చిన చోటైనా కనీస సౌకర్యాలు ఉన్నాయా? చాలా ప్రాంతాల్లో తాత్కాలికంగా మనకు సెంటు వచ్చిందని చెప్పని ఓటర్ తీసుకోవచ్చండి, ప్రజలు తీసుకోవచ్చు. కానీ ఆలోచించడా? అవతల పక్కన టిట్కో ఇళ్ళు కనపడుతున్నాయి, సింగిల్ బెడ్రూమ్ కానీ డబుల్ బెడ్రూమ్ కానీ అన్ని సౌకర్యాలతోటి మనకి వస్తాయి, అందుబాటులోకి వస్తాయి అని చెప్పిన ఆలోచన టిట్కో గృహాల ద్వారా కనపడుతూ ఉంటే నువ్వు ఇచ్చిన ఈ సెంటు స్థలంలో ముందు నేను కట్టి పెడతానని చెప్పి ఆ తర్వాత ఏమీ కట్టకుండా మీరే కట్టుకోండి అని చెప్పేసి వాళ్ళ మీద భారం వేసేసి అటు టిట్కో అర్హులకి ఆ గృహాలు ఇవ్వకుండా, ఇక్కడ ఇచ్చినటువంటి ఇంటి స్థలాలలో గృహ నిర్మాణాలు లేకుండా పక్కా ఇల్లు అనేటటువంటిది నేను ఇచ్చానని చెప్పుకునే అర్హత ఎక్కడుంటుందండి పాలకులకి? అది ఓటర్ ఆలోచించడా? ఓటర్ అమాయకుడు అని చెప్పేసి అని అనుకుంటే పొరపాటండి. కానీ ఒక్కోసారి కొన్ని అంశాల ఓటర్ల మీద ప్రభావితం చూపించే మాట వాస్తవం. అది పోయిన ఎన్నికల్లో చూపించింది. 14 ఎన్నికల్లో ఎందుకు చూపించలేదు? ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడే సమర్థుడైనటువంటి నాయకుడు, ఈ కొత్త రాష్ట్రాన్ని గాడిన పెట్టుకోగలడు అని చెప్పేసినటువంటి ఒక బలమైన నమ్మకమే సానుభూతి పవనాలను దాటి చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకొచ్చింది. ఆ తీసుకొచ్చిన దానికి తగ్గ విధంగా ఆయన ఉన్న 5 సంవత్సరాల కాలంలో తను చేయాల్సినటువంటి విధంగా కష్టపడ్డాడు, పాలన చేశాడు, అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది అనేటటువంటిది చూపించాడు. ఇవాళ వీళ్ళు ఎంత చెప్పినా అది తాత్కాలిక రాజధాని అని చెప్పి, అది తాత్కాలిక రాజధాని కావచ్చు, ప్రస్తుతానికి ఉండటానికి కట్టిన శాశ్వత భవనాలే అయ్యి.
ఇంకా అందమైనటువంటి భవనాలను పక్కన కట్టుకున్న తర్వాత వీటిని అదనపు అవసరాలకు వాడతామని చెప్పేసి చంద్రబాబు పాలనలో చెప్పినా అవి గ్రాఫిక్స్ అవని ఇవని చేసినటువంటి ప్రచారం ఏదన్నా కానివ్వండి, ప్రజల్లో అది కొంత పనిచేసింది. అదేవిధంగా ఇప్పటికే అంతకుముందు చంద్రబాబు గారిని చూసాం కదా, ఇప్పుడు ఒకసారి కుర్రాడిని కూడా చూద్దాం, ఒక్క ఛాన్స్ అంటున్నాడు కదా అని చెప్పేసి ఆలోచించినటువంటి ఓటరు చూద్దాం ఒక్క ఛాన్స్ అని చెప్పేసి చేసినటువంటి ఆలోచనలో కలిగినటువంటి ప్రయోజనం అండి. ఇప్పుడు ఎందుకంటే ఒక్కొక్క ఓటమికి అనేక రకాల కారణాలు ఉంటాయి. బాబు గారు పాలన చేయక ఓడిపోలేదండి, పాలన చేశారు. అభివృద్ధి అంటే ఏంటో తీసుకొచ్చారు, కంపెనీలు తీసుకొచ్చారు, ఉపాధి కల్పించారు, రాజధానిని హైదరాబాద్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇది మన రాష్ట్రం, ఇది మన రాజధాని అనేటటువంటి భావన కల్పించారు. ఇవన్నీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేనందువల్లనే వాళ్ళకని స్థానాలు వచ్చినాయి అని అనుకోవటం పొరపాటండి. కర్ణుడిల్గా అరయంగా ఆరుగురి చేత అన్నట్టు చంద్రబాబు నాయుడు గారి ఓటమికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒక మనిషిని నమ్మి రాజధాని ప్రాంతానికి 33,000 ఎకరాల భూమిని చిన్నపాటి ఘర్షణ లేకుండా ఇవ్వటము అని అంటే అది చిన్న విషయం కాదండి. మనం ఎంత తక్కువ చేసి చెప్పినా అక్కడ అది జరిగింది ఇది జరిగిందని చెప్పని ఎంత ప్రాపగాండా చేయాలని చెప్పినా కూడా అక్కడ జరిగింది వేరు, వీళ్ళు చేసిన ప్రచారం వేరు. ఈ విషయంలో కూడా మేడం, దేశంలో 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలలో రాజధాని లేని, క్యాపిటల్ లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనుకుంటా. అవును. మీ ప్రచార సమయంలో ఈ విషయాన్ని చెబితే ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తున్నారు? ప్రజల నుంచి మంచి స్పందన ఉందండి. ఎందుకనంటే రాజధాని కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి టైంలోనండి ఎవరు వెళ్ళినా అటువైపు అక్కడ ఒక పండగ వాతావరణం కనపడేదండి. నిర్మాణాలు జరుగుతూ ఉండే, రహదారుల ఏర్పాట్లు జరుగుతూ ఉండే, దానికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ అంతా అక్కడ కనపడుతూ ఉండేది. వర్కర్స్ తిరుగుతుండేవాళ్ళు, దానికి కావాల్సిన మెటీరియల్ కోసం వెహికల్స్ తిరుగుతూ ఉండే. రాష్ట్రంలో చాలామంది అరే మన కొత్త రాజధాని అనేది కడుతున్నారా చూద్దామని చెప్పేసి వేరే జిల్లాల నుంచి బస్సులు వేసుకొని వచ్చి కూడా చూసేవాళ్ళండి ఆ ప్రాంతంలో. మేము ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణం చూస్తూ ఉంటే ఇది శరవేగంగా నడుస్తుంది, ఇది కంటిన్యూ అయితే మనకు కూడా ఒక హైదరాబాద్ లాంటి రాజధాని ఇక్కడ నిర్మాణం జరుగుతుందనేటటువంటి భావన ప్రతి ఒక్కళ్ళకి కలిగేదండి. అదే రాజధాని ప్రాంతానికి ఇవాళ వెళితేనండి అడవులను తలపిస్తున్నాయి చేలు, ఒక రకమైనటువంటి శ్మశాన వాతావరణం కనపడుతుంది. అక్కడ చేలు మొత్తం పాడుబడి ఎటువంటి ఒక్క నిర్మాణం లేకుండా అప్పుడు వచ్చిన ఎక్విప్మెంట్ మొత్తం ఎటు పడితే అటు దోచేస్తూ రోడ్లు ధ్వంసం చేస్తూ అప్పుడు చూసిన రాజధాని కళకళ ఇవాళ చూస్తున్న వెలవెల చూస్తుంటేనండి కళ్ళంబట్టి నీళ్ళు వస్తాయండి. వాస్తవంగా ఆలోచించే వాళ్ళ కళ్ళంబట్టి నీళ్ళు వస్తాయి ఆ రాజధాని ప్రాంతాన్ని చూసినప్పుడు. మనం మన చేతులారా మన రాజధానిని మనం ఇంత నాశనం చేసుకుంటున్నామా అని చెప్పేసి అనేటటువంటి బాధ కలిగితే ఎలా ఉంటుంది అనేటటువంటిది వాళ్ళ ఆ అమరావతి రైతులు క్షోభపడుతూ చేస్తున్నటువంటి ఆందోళనల సందర్భంగా అనేక మంది ఆ ప్రాంతాలను చూడటానికి వెళ్ళినప్పుడు అందరికీ కలిగినటువంటి ఒకటే బాధ అండి, రాజధాని అనేది రాష్ట్రానికి ఒకటి ఉండాలి. అటువంటి రాజధాని లేకపోతే ఏదైనా జరగదు. మనకు రాజధాని అయ్యే అవకాశాలు ఉన్నాయా మేడం? అవుతుంది. కూటమి వస్తే ఇప్పుడు ఖచ్చితంగా రాజధాని నిర్మాణం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వెతుక్కోవాల్సిన అవసరం ఏం లేదండి, ఆల్రెడీ ఇచ్చిన భూమి ఉంది. ఆ భూమిని ఎలా వాడుకోవాలనేటటువంటి మాస్టర్ ప్లాన్ అంతకు ముందే ఏర్పడింది. ఈ పాలకులు చేసినటువంటి దౌర్భాగ్యపు పని వల్ల ఆగిపోయింది తప్ప మొదటి నుంచి చెప్తున్నటువంటిది రాజధాని తనకు తను సొంతంగా పెట్టుకోగలిగినటువంటి రాజధాని మనం అదనంగా కేటాయించాల్సిన దానికన్నా కూడా అది మా స్వయంగా పెట్టుబడిని సమకూర్చుకోగల రాజధాని అని చెప్పేసి గత పాలకులు చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు చెప్పిందేనండి. అదే ఉంది వాళ్ళ. కాకపోతే నిర్మాణాలు జరగనందువల్ల అక్కడ చెట్లు అవి పెరుగున్నాయి తప్ప దానికోసం కొంచెం కష్టపడాల్సి వస్తుందేమో కానీ మళ్ళీ దాన్ని ఒక రూపానికి తీసుకువస్తే ఇక్కడ రాజధాని నిర్మాణం జరుగుతుంది అని చెప్పేసానంటే ఖచ్చితంగా ఆ విశ్వాసాన్ని, ఆ కాన్ఫిడెన్స్ని మనం దేశానికి కనుక ఇవ్వగలిగితేనండి ఇక్కడ ఒక మళ్ళీ మంచి అద్భుతమైనటువంటి రాజధాని ఖచ్చితంగా ఏర్పడుతుందండి. అది భావితరాలకు ఒక మహానగరంగా వస్తుందనేటటువంటిది మాత్రం ఏమాత్రం అనుమానం లేనటువంటి విషయం అండి. 2014లో ఏదైతే కూటమి ఏర్పడిందో ఆనాటి బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ, ప్రస్తుతం ఇప్పుడు కూడా అదే సేమ్ కూటమి ఉంది. సో ఆనాటి కూటమి ఏర్పడడం వల్ల రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కూడా ఏర్పడింది.
సో ప్రస్తుతం ఈ కూటమి వల్ల నెక్స్ట్ ఏదైతే 2014 ఏదైతే రిజల్ట్ వచ్చినాయో ఇప్పుడు కూడా అవే రాబోతున్నాయి అనుకోవచ్చండి. వస్తాయండి. ఎందుకంటే తరతమ భేదాభిప్రాయాలు ఏమైనా ఉండొచ్చు. ఎందుకంటే ఏ పార్టీకి ఆ పార్టీ ఎజెండా అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏ ఎజెండా అయినా సరే ముందు వాళ్ళు నిలబడటానికి వాళ్ళ పార్టీ బలపడటానికి ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ కూటమి ఏర్పడేటటువంటి క్రమంలో 14లో కొత్త రాష్ట్రం దెబ్బతినకూడదు, అందరం కలిసిపోదామని చెప్పేసి అనుకొని పోయారు. కానీ 2019 వచ్చేటప్పటికి అభిప్రాయ భేదాల వల్ల ఎవరి దారిన వాళ్ళు వెళ్ళినానండి. తెలుగుదేశం పార్టీకి 40% ఓటింగ్ అప్పుడు కూడా వచ్చింది. ఇప్పుడు ఆ ఓటింగ్ తగ్గేటటువంటి పరిస్థితి ఏం ఉండదు. ఎందుకనంటే ఈ పాలనా నిర్వాహకాల వల్ల ఓటర్లలో వస్తున్నటువంటి మార్పు రీత్యా ఓటింగ్ శాతం పెరుగుతుంది తప్ప తగ్గదు. దానికి తోడు అంతకుముందు పక్కకు వెళ్ళిపోయినటువంటి జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇవి టీడీపీకి చేరిని అంటే అదనపు ఓటింగు చేరినట్టేగా, అదనపు బలం చేకూరినట్టే కదా. అదనపు బలం చేకూరినందువల్ల ఇంకా బలం పెరుగుతుంది తప్ప తగ్గదనేటటువంటిది వాస్తవమే కదా. అటువంటప్పుడు 14లో ఎలా అయితే రాష్ట్రానికి ప్రయోజనం కలిగిందో ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువగా కూడా జరగటానికి అవకాశం ఉంది. జనసేన బీజేపీ కూటమి వల్ల ఈ రాష్ట్రంలో ఆ రకమైనటువంటి ఫలితాలను మనం చూస్తాము అనేటటువంటిది మాత్రం మాకున్న నిశ్చితాభిప్రాయం అండి. ఎందుకంటే తిరుగుతుంటాం కదా, తిరుగుతున్న క్రమంలో మాకంటూ ఒక అవగాహనకు వచ్చిన మేరకు ఏంటంటే కూటమి సత్ఫలితాలను ఇస్తుంది, మంచి రిజల్ట్ను సాధిస్తుంది, మళ్ళీ మంచి గవర్నమెంట్ రావడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటిదే మనకి కనపడుతోందండి. సో ఫైనల్గా మేడం, ఏదైతే మొన్న జగన్ గారి పైన జరిగిన దాడిపై సంబంధించి 2019లో కోడికత్తి డ్రామా, 2024లో వచ్చేసి ఇదొక రాయి గులకరాయి అని చెప్పేసి వెంబడే లోకేష్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ పరిణామాలు చూస్తే ఇది ఒక డ్రామా లాగా అనిపిస్తున్నదా, లేక ఫ్యాక్ట్ నిజంగానే జరిగిందా ఇన్సిడెంట్ అనిపిస్తున్నదా? చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారండి ఇది డ్రామా అని. ఎందుకు అని అంటే మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. వాళ్ళకి చెప్పుకోవటానికి మాటలైతే మేము సింగిల్గా వస్తున్నాం అనేది మాట అయితే చెప్తారు కానండి, వాళ్ళు ఏ ఎన్నికల్లోనూ సింగిల్గా రాలేదండి. కుట్రలతో వస్తున్నారా? 14 వాళ్ళ నాన్న సానుభూతిని అడ్డం పెట్టుకోవాలని వాడుకున్నారు. కానీ ఆ సానుభూతిని కూడా దాటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. 2019 వాళ్ళ బాబాయ్ మరికి వాళ్ళ మొన్న ఒక ప్రయత్నం చేశారు. పింఛన్ల సందర్భంగా ఇలా ఎన్నికల కమిషన్ చెప్పిన దానికి భిన్నంగా వీళ్ళు వ్యవహరించి కావాలని లేనిపోయినటువంటి ఒత్తిడిని క్రియేట్ చేసి వృద్ధుల్ని ఇబ్బంది పెట్టారు కదా. ఆ వృద్ధులు ఇబ్బంది పడ్డ సందర్భంలో ఇంతమంది చనిపోయారు చంద్రబాబు నాయుడు చేసినటువంటి పని వల్ల అని చెప్పేసి ప్రచారం చేసింది కూడా వైసీపీ పార్టీయే కదా. అంటే అధికారంలో ఉన్నది నీవు. ఎన్నికల కమిషన్ చెప్పిన పద్ధతుల్లో పింఛన్ పంపిణీ చేయకుండా ఆపి ఎవరిని దానికి బలి చేయాలని కనపడుతుంది కదా కళ్ళకి. అది నువ్వు చేసినటువంటి డ్రామాలో వృద్ధుల్ని బలి చేసి ప్రయోజనం పొందాలనుకున్నావు. ఇవాళ దాని కొనసాగింపే ఈ గులకరాయి డ్రామా తప్ప ఇప్పుడు రాయి వస్తుంది, ఎట్నుంచి వస్తుంది అనేటటువంటిది ఎలా కనపడుతుందండి? కెమెరాకి కనపడదు. లేదు, రాయి పడింది. పడ్డ రాయి ఏది? ఎక్కడుంది అది? అసలు ఒక రాయి వచ్చి తగిలింది అని అంటే ఒక మనిషికి ఒక రాయి పడుతుందండి, ఆ రాయి ఆ మనిషితోటి ఆగిపోతుంది. ఎక్కడ పడిందో అక్కడ తగిలి కింద పడుతుంది తప్ప పక్కకి మళ్ళీ పుష్ అవ్వదు కదా. అది ఈ జగన్మోహన్ రెడ్డి గారికి తగిలి మళ్ళీ పక్కనున్న వెల్లంపల్లి గారి కన్నుకి ఎలా తగిలిందండి రాయి? అండిగా అది బాల్ లెక్క పోతుంది, అది కాదు కదా. ఇప్పుడు ఈయనకు తగిలినటువంటి రాయి కింద పడకుండా పక్క మనిషికి తగిలిందంటేనే అదొక డ్రామా. వేసిన రాయి ఎందుకు కనపడలేదు అనేది ఒక డ్రామా. అసలు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి భద్రతా వైఫల్యం ఇంత స్పష్టంగా కనపడుతూ ఉన్నప్పుడు కావాలని ఆడినటువంటి నాటకం అనిపిస్తుంది కదా. ఒక ముఖ్యమంత్రి అక్కడ టూర్లోకి వెళుతున్నప్పుడు కరెంటు తీయటం ఒకటి తప్పు. తీసిన కరెంటును మేము విద్యుత్ తీగలు తగులుతాయని చెప్పేసి తీసామని చెప్పని భద్రతా సిబ్బంది చెప్తున్నారు. భద్రతా సిబ్బంది చెప్తున్నప్పుడు కరెంటు లేని ప్రదేశంలో ముఖ్యమంత్రిని పైన ఎలా పెట్టారండి?
అంతకుముందు బస్సులో తిరుగుతూ కూడా చెయ్యి ఊపుతున్నాడుగా, దండం పెట్టుకుంటున్నాడుగా. అక్కడ భద్రతా కారణాల రీత్యా ఆయన్ని బస్సులోకి పంపించాలా లేదా భద్రతా సిబ్బంది? ఎందుకు చేయలేదు ఆ పని? లేదు. భద్రతా సిబ్బంది ఎటువంటి దాడి ఏదన్నా జరిగితే వెంటనే ఏం చేయాలండి? ఆ రక్షణకు వాళ్ళు ఒక వలయంలాగా ఏర్పడి మళ్ళీ ఎటువైపు నుంచి ఏ దాడి జరగకుండా కాపాడి ఆయన ముందు బస్సులోకి పంపించాలి. ఏదైనా ట్రీట్మెంట్ జరిగితే బస్సులో జరగాలి, అవునా? అది చెయ్యకుండా భద్రతా సిబ్బంది ఏం చేశారండి? ఆయన అక్కడే కూర్చొని ఉన్నాడు, భద్రతా సిబ్బంది అక్కడే కూర్చొని ఉంది. భద్రతా సిబ్బంది ఎవరు కూడా పక్కకు పోయింది లేదు, అక్కడే వేసేసారు కదా, గాయానికి బ్యాండేజ్ గిండేజ్ వేసేసారు. ఒకసారి వేశారు కదా బ్యాండేజీ, మళ్ళీ గంటలోనే రెండోసారి ఎలా వేస్తారండి బ్యాండేజీ? తర్వాత మళ్ళీ హాస్పిటల్కి. తగిలింది చిన్న గాయం, డాక్టరే బ్యాండేజ్ వేశాడు, రెండో చోట డాక్టర్ బ్యాండేజీ వేశాడు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత సరే ఎంత దెబ్బ గాయం తగిలిందని నువ్వు టెస్ట్ చేయించుకోవచ్చు. ఒక రోజంతా హాస్పిటల్లో ఉండి అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందితోటి ఫోటోకి ఫోజులు ఇవ్వచ్చండి ముఖ్యమంత్రి అని. అంటే ఇవన్నీ డ్రామాలో భాగంగా సింపతిని క్రియేట్ చేసుకోవటం కోసం ఆడినటువంటి అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంటే ఇది డ్రామా అనకుండా నమ్మి ఓట్ల రూపంలో ఏమన్నా వైసీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా? ఉండదండి, దీన్ని ఉండదు. ఎందుకనంటే దీని జరిగిన వెంటనే వచ్చిన టాక్ ఏంటంటే కోడికత్తి డ్రామా 2 మళ్ళీ స్టార్ట్ అయింది అనేదే ఎక్కువ భాగం వచ్చినటువంటిదని తప్ప ఇక ఏదన్నా మరీ పిచ్చిగా కొంతమంది ఎక్కించుకున్న వాళ్ళు ఎవరికి ప్రతి దానికి ఏ పార్టీకైనా ఒక వ్యక్తిగత ఆరాధకులు కొంతమంది ఉంటారు. అటువంటి వ్యక్తిగత ఆరాధకులకు దాన్ని సపోర్ట్ చేయాల్సిందే తప్పగానండి అటు ఇటు తటస్థంగా ఉండేటటువంటి ఓటర్ ఎవ్వరూ కూడా ఈ విషయం వల్ల ప్రభావితం అయ్యేటటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉండదండి అసలు. లేదైనా ఇప్పుడు ఇక ఉన్న విషయం అయితే ఇదండి. మనం ఇప్పటికైనా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఓటర్ అనేవాళ్ళు ఎప్పుడైనా కూడా ఒక నాయకుడిని ఎన్నుకునే సందర్భంలో వాళ్లకు జరిగేటటువంటి సంక్షేమంతో పాటు అభివృద్ధి రెండు కళ్ళుగా నడవాలి అనేటటువంటి భావనతోటి సమర్థుడైనటువంటి నాయకుడిని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఓటరుకు ఉంటుంది అనేటటువంటిది. ఎప్పుడూ కూడా నాయకుడు చేపలు తీసుకొచ్చి నోట్లో పెట్టకూడదు, చేపలు పట్టటం నేర్పాలి. ఆ చేపలు పట్టటం నేర్పగల సమర్థుడైనటువంటి నాయకుడిని కనుక మనం ఎన్నుకుంటే ఖచ్చితంగా మనకి ప్రయోజనం కలుగుతుంది. ఆ రకమైనటువంటి ప్రయోజనం నేను మాత్రం ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏమిటి అని అంటేనండి, తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పాలనా కాలాన్ని మొత్తం చూసుకున్నా కూడా సంక్షేమం ఒకవైపు నడుపుతూనే అభివృద్ధిని కూడా ఇంకో క్రమంలో నడిపించినటువంటి అది చంద్రబాబు నాయుడు టైంలో కొత్త పుంతలు తొక్కింది అభివృద్ధి అనేటటువంటిది. ఆ అభివృద్ధి ఫలాలు కింది స్థాయి వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టే ఆయన అరెస్ట్ చేసినటువంటి టైంలో ఏ పొలిటికల్ లీడర్కి దక్కని గౌరవం అండి అది. ఏదైనా ఒక పొలిటికల్ లీడర్ ఏదైనా చేస్తే ప్రయోజనం కలిగిందనుకొని ఎవరికి వాళ్ళ ఇళ్లలో కూర్చుంటారు తప్ప ఆ పొలిటికల్ నాయకుడి వల్ల ఆ పాలన వల్ల మాకు ప్రయోజనం కలిగింది, మేము ఉపాధి పొందాము, మా కుటుంబం సుఖంగా ఉంటుంది అని చెప్పేసని మన రాష్ట్రంలో అంటే ఏదన్నా దాంతో బయటకు వచ్చారనుకోవచ్చండి. విదేశాల్లో కూడా దాదాపు 60-70 దేశాల్లో వాళ్ళ శక్తి మేరకు వాళ్ళ యొక్క నిరసన గళాన్ని తెలియజేశారు అని చెప్పేసానంటే అది ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ప్రయోజనం వాళ్ళు పొందారు అనేటటువంటిది. అంటే ఇవాళ స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతోంది చంద్రబాబు నాయుడు వల్ల ఇంతమంది ప్రయోజనం పొందారు అని అంటే ఆ అంతమంది వెనక అన్ని కుటుంబాలు ఉంటాయి అనేటటువంటిది. ఆ రకమైనటువంటి ప్రయోజనం కింద స్థాయి వర్గాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో కూడా ఈ నిధులని సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళ్లలో దాన్ని ప్రజల దగ్గరికి తీసుకువెళ్లే విధంగా చేయటం వల్ల సరైనటువంటి సక్రమమైనటువంటి పాలన అందించాడనేటటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. అందుకనే ఇప్పుడున్న ఓటరు తనకున్నటువంటి విచక్షణను ఉపయోగించి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించగల సమర్థుడైనటువంటి నాయకుడిని ఎన్నుకోవాలి అనేటటువంటిది నేను ఓటర్స్కి చెప్పదలుచుకున్నటువంటిదండి. ఓకే, సో ఇది ఏదేమైనా ఈసారి
కూటమి అనేది పక్క 100% అధికారంలోకి వస్తుంది. ఏదైతే 2019 కన్నా ముందు జరిగిన అభివృద్ధి ఏదైతే ఉందో, ఇంకా మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది 100% ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఏదైతే గతంలో రాజధాని ఏర్పాటుకు సంబంధించిన కన్స్ట్రక్షన్స్ కానీ మిగతా దానికి సంబంధించిన ఎక్కడో అక్కడ మిగిలిపోయినాయి. ఇక కూటమి అధికారంలోకి వస్తే రాజధాని గల రాష్ట్రాన్ని మళ్ళీ మనం చూస్తామని చెప్పేసి ఏదైతే ఆంధ్రప్రదేశ్కు మళ్ళీ ఒక సరికొత్తగా అభివృద్ధి అనేది జరుగుతుంది, ఒక కొత్త పుంతలైన అభివృద్ధి అనేది జరగబోతుందని చెప్పేసి, కాబట్టి ఏదేమైనా రాష్ట్ర ప్రజలందరూ ఈసారి పక్క 100% కూటమికి ఓటేసి అధికారంలోకి తీసుకొస్తారని చెప్పేసి టీడీపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలైన పార్టీ కదండి తెలుగు మహిళ శారదాదేవి మేడం గారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేసినాం. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్.